ప్రపంచ పెట్టుబడుల మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ను మళ్లీ చేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్లో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో బృందం నేటి 5 రోజుల పాటు దావోస్ జరిగే సమావేశాల్లో పాల్గొంటుంది. అందుకు అనుగుణంగా బిజీ షెడ్యూల్ ఖరారైంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు వివరించనున్నారు. మొత్తం 5 సెషన్లలో 3 సెషన్లు ప్రధాన వక్తగా చంద్రబాబు మాట్లాడతారు. 2 సెషన్లో మాట్లాడనున్న మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన పీపీటీలను ఈడీబీ సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా వివరించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ పెవిలియన్లో ఒకేసారి 4 రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ వీలుగా ఏర్పాటు చేశారు. వివిధ కార్యక్రమాల్లో సీఎం బిజీగా గడిపితే వీలైనన్ని రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించే బాధ్యత అధికారులు, ఇతర ప్రతినిధులకు అప్పగించారు. ప్రతి చోట ఒక అధికారి రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాల గురించి మాట్లాడాలే ప్రణాళికలు సిద్ధం చేశారు. ద్వైపాక్షిక సమావేశాల్లో 18 దేశాలకు చెందిన కంపెనీల సీఈఓలు, సంస్థ ప్రతినిధులు సమావేశం కానున్నారు. సిఐఐ నిర్వహించే సెషన్లో సీఎం, మంత్రులు, అధికారులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటు చేసే పెవిలియన్ సందర్శించాలని సదస్సుకు హాజరైన వివిధ దేశాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ లేఖలు రాసింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ఏంటి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉన్న అదనపు సదుపాయాలు ఏంటి, ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీ ప్రత్యేకతలు వివరించడం ద్వారా పెట్టుబడిదారుల దృష్టికి ఆకర్షించేందుకు ప్రయాణికులు సిద్ధం చేశారు. జ్యూరిచ్లో ఉన్న భారత రాయబారితో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది. మొదటి రోజు హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించనున్న భేటీలో తెలుగు పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ బృందం దావోస్ పర్యటన జరగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనకు 5 రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో పాటు అధికారులు ఉన్నారు. జ్యూరిచ్లో ఉన్న భారత రాయబారితో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది. హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించనున్న భేటీలో తెలుగు పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చించనున్నారు. అక్కడి నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకున్న సీఎం బృందం తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలోనే ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సమావేశం కానున్నారు. రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. అదేవిధంగా సోలార్ ఇంపల్స్, కోకోకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్, ఇంటర్నేషనల్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలతో, చైర్మన్లతో చంద్రబాబు భేటీ అవుతారు. యుఏఈ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారు. ది నెక్స్ట్ వేవ్ పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో చర్చా కార్యక్రమం సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మూడో రోజు పలు బిజినెస్ టైకూన్లతో సీఎం సమావేశమవుతారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాలకు హాజరు కానున్నారు. 4వ రోజు చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు. వ్యక్తిగత నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నాడు తాను శంకుస్థాపన చేసిన ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్లు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం శుభ పరిణామమని కొనియాడారు. నేడు విలువలతో కూడిన విద్య వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి చాలా అవసరమని, కాబట్టి నేటి విద్యా విధానాన్ని సమీక్షించి దాని స్థానంలో భారతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, నేటి కాలంలో సామాజికంగా విలువలు తగ్గిపోతున్నాయని, యువత నైతిక విలువలను పెంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో కలిసి వెంకయ్యనాయుడు మాట్లాడారు. విజనరీ కలిగిన నేత సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. నాడు తాను శంకుస్థాపన చేసిన ఎన్ఐడిఎం,
ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్లు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం శుభపరిణామమని కొనియాడారు. నేడు విలువలతో కూడిన విద్యా వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి చాలా అవసరమని, కాబట్టి నేటి విద్యా విధానాన్ని సమీక్షించి దాని స్థాని భారతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రధానమంత్రి నూతన విద్యా విధానం ద్వారా మాతృభాషలోనే సాంకేతిక విద్యను బోధించే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అందరూ మాతృభాషను మర్చిపోతున్నారని, తన తల్లిని, తన మాతృభాషను, తమ ఊరిని, తమ దేశాన్ని మర్చిపోయినవాడు మనిషే కాదని చెప్పారు. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని, మన పండుగల్లో పశువులకు, చెట్లను కూడా ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి ఒక్కరూ ప్రకృతి, పశు పక్షాదులను రక్షించాలని కోరారు. జీవితంలో ఎంతటి ఉన్నత చదువులు చదివినప్పటికీ, సంపాదన కోసం విదేశాలకు వెళ్లినప్పటికీ, ఏ స్థాయిలో ఎదిగినప్పటికీ మన సొంత ఊరికి, దేశానికి తిరిగి లబ్ధి చేకూర్చాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యాయామాలు, యోగాలో పాల్గొనాలన్నారు. గ్రామ ప్రజలకు సైతం సాంకేతికతను అందించడానికి మహిళా సాధికారత కోసం స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలను వివరించారు. గ్రామీణ పట్టణాల మధ్య ఉన్న సాంకేతిక దూరాన్ని తగ్గించి రైతులు, గ్రామీణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థులకు సూచించారు. చదువు, ఉద్యోగం కోసం కాదని విజ్ఞాన సముపార్జన కోసం దేశ ప్రగతి చేయూతనివ్వాలనే ఆశయంతో యువత ముందుకు సాగాలన్నారు. ఈ విభజన వద్దని కొందరు అన్నారు, తప్పు లేదు వాళ్ళ అభిప్రాయం. కానీ ఒక పక్కన వాళ్ళు మేము ఉండము, కలిసి ఉండము, మీరు వెళ్ళిపోండి, ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాళ్ళ తప్పులు పెట్టుకొని ఉండడం కన్నా వెళ్ళిపోతే నేను ఒక మాట చెప్పాను, కలిసి ఉంటే కళ్ళు సుఖం, విడిపోతే ఇద్దరికి సుఖం అని. చాలా మంది ఆశ్చర్యపోయారు, ఎక్కడికి మాట్లాడతారు. దాని గురించి నేను మాట్లాడాలి, వాళ్ళ పిల్లలందరూ కూడా దాని గురించి చెప్పాలి. దాని గురించి కాదు, దానికి సంబంధించిన విషయాల గురించి. ఎందుకు ఆ మాట చెప్పారంటే, రోజు పేచీలు పెట్టుకొని గొడవలు పడుతుంటే కన్నా రెండు రాష్ట్రాలు విడిపోయి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. విమర్శించుకోవడం కాదు, నువ్వు గొప్ప, నేను గొప్ప, ఆంధ్ర గొప్ప, తెలంగాణ గొప్ప కాదు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. హైదరాబాద్ నగరం ఉండబట్టి, దానికి ప్రపంచంలో గుర్తింపు రాబట్టి ఆ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుగా వెళ్ళేది. కానీ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు మీరు ఎవరు కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తుంటే మా ఆఫీస్కి వస్తే నేను నాకు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాను. అలాగే అమరావతి మొన్న జాబ్లో నేను పెట్టి హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మేము రామన్నారు. హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు మా కాన్స్టిట్యూన్సీలో దయచేసి కొన్ని ఉద్యోగాలు ఇవ్వమంటే ఇక్కడ ఎంతో మాట్లాడి అమ్మాయితో మాట్లాడితే గత మనసుతో వాళ్ళు కూడా ఒప్పుకొని మా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొన్న గత మాసంలో నేను పెట్టి జాబ్లో హెచ్సిఎల్ కూడా స్టాల్ చేసిన పరిస్థితి. 1535 మంది నాన్ ఐటీ వాళ్ళకి, 100 మంది ఐటీ వాళ్ళకి, అలాగే 70 మందిగా చెన్నైలో ఫ్రెషర్స్కి జాబ్ వచ్చి హెచ్సిఎల్ తెలియజేస్తుంది. నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా నేను పనిచేద్దాం అనుకున్నా, అలాగే పనిచేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించడాన్ని అన్ని పక్షాల పార్టీలు ఆహ్వానిస్తుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి వైసీపీ వక్రబుద్ధి చూపిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 5 ఏళ్ల పాటు ఏం ఉద్యమం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించడాన్ని అన్ని పక్షాల పార్టీలు ఆహ్వానిస్తుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి వైసీపీ వక్రబుద్ధి చూపిస్తోందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 5 ఏళ్ల పాటు ఏం ఉద్యమం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం సంప్రదింపులు జరిపాకే ఆ నిర్ణయం తీసుకున్నామని స్వయంగా అప్పటి కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ, మకర విలక్కు సీజన్ వైభవంగా ముగిసింది. దీంతో ఆలయాన్ని ఈరోజు అనగా సోమవారం ఉదయం మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు టీడీపీ అధికారులు వెల్లడించారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేశారు. మండల పూజ, మకర విలక్కు సీజన్ వైభవంగా ముగియడంతో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలియజేశారు. 2024-25 తీర్థయాత్ర సీజన్లో భక్తులు భారీ సంఖ్యలో అయ్యప్పను దర్శించుకున్నారని వెల్లడించారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి
త్రికేతనాల్ రాజరాజవర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉదయం 6:30 ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తులు పోటెత్తారు. రోజుకు లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. మొత్తం 53 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. శబరిమలకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా వేశారు. ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి తూర్పు మండపంలో గణపతి హోమం చేశామని వెల్లడించింది. ఆ తర్వాత మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూదాభిషేకం నిర్వహించి దానిని రుద్రాక్షలతో అలంకరించారని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పేర్కొంది. హరివరాసనం పారాయణం తర్వాత మేల్శాంతి ఆలయ దీపాలను ఆర్పి గర్భగుడిని అధికారికంగా మూసివేశారని టీడీపీ ప్రకటించింది. ఆపై ఆలయ తాళాలను రాజు కుటుంబ సభ్యుడికి అప్పగించినట్లు వెల్లడించింది. 18 పవిత్ర మెట్లు దిగిన తర్వాత సాంప్రదాయ వేడుకలు పూర్తయ్యాయి. పందలం రాజు కుటుంబ సభ్యుడు, దేవస్వం ప్రతినిధులు మేల్శాంతి సమక్షంలో ఆలయ తాళాలను శబరిమల పరిపాలనాధికారి బిజువీనాథ్కు ఇచ్చారు. ఆ తర్వాత రాజప్రతినిధి ఆయన పరివారం పండలం ప్యాలెస్కు బయలుదేరారు. తిరువాభరణం ఊరేగింపు జనవరి 23న పండలం చేరుకోనుంది అని టీడీపీ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ 5 ఏళ్ల పాటు పాలిస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా 10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అంటూ ఆమె మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా అన్నారని, మరి 5 ఏళ్ల పాటు విధ్వంసం జరుగుతుంటే ఏం చేశారని షర్మిల మండిపడ్డారు. 5 ఏళ్లు కేంద్రంలో ఉన్నది ఎన్డీఏనే కదా, మరి ఢిల్లీలో కూర్చుని వేడుక చూసారా అంటూ ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ 5 ఏళ్ల పాటు పాలిస్తుంటే కేంద్రానికి కనిపించలేదా అని షర్మిల మండిపడ్డారు. ఇష్టానురాజ్యంగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అని విమర్శించారు. సొంత బాబాయ్ హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోం శాఖ మంత్రిగా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ అమిత్ షాను ఆమె ప్రశ్నించారు. భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా అంటూ అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అమిత్ షాపై షర్మిల ఘాటుగా స్పందించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్మ వ్యతిరేక పాలసీని తీసుకువచ్చి దాన్ని స్టేట్ పాలసీగా అమలు చేశారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విమర్శించారు. కమ్మవారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్నవారిని కాపాడే విషయంలో రాజకీయ పార్టీలు ముందుకు రావు అని పెదవి విరిచారు. నగరంలోని నిర్వహించిన ఓ ఆత్మీయ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నా 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టులో పనిచేశానని చెప్పారు. గత 2004 రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్మ వ్యతిరేక పాలసీని తెచ్చి దాన్ని స్టేట్ పాలసీగా మార్చారని విమర్శించారు. రాజశేఖర రెడ్డి నాటిన విత్తనం 2019 నాటికి విష వృక్షంగా మారిందని, అప్పటి నుంచి కమ్మ అధికారులు టార్గెట్గా అణిచివేతకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మవారిపై యుద్ధమే ప్రకటించినట్లు వైసీపీ అధినేత వ్యవహరించారని, 2019లో అధికారంలోకి వచ్చిన మర్నాడే నాకు ఉద్యోగం లేకుండా చేశారని, కనీసం పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారని తెలియజేశారు. నా కెరీర్లో నేను ఊహించని మచ్చను నాకు వేయాలని చూశారు. కానీ చట్టం, న్యాయం రెండూ నన్ను నిప్పుగా నిలబెట్టాయని చెప్పారు. కరోనాకు, వ్యాక్సిన్కు, ఎలక్షన్ కమిషనర్కు కులం రంగు పూసి విచక్షణ రహితంగా వ్యవహరించారు. 2004 నుంచి రాజకీయాలు కమ్మవారిని కాపాడలేకపోతున్నాయి. కమ్మవారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్న వారిని కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావు అని ఏబి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. వరదలు వచ్చినా, వైపరీత్యాలు వచ్చినా 75% విరాళాలు కమ్మవారేనన్నారు. సామాజిక వర్గంతో పాటు సమాజ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఏబి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం. ఆ విధంగా
30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం, 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్. కుల మత వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా తనదైన ముద్రను వేసుకున్న గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయాలు ఎంతో గొప్పవని, నిరంతరం పేద ప్రజలకు మేలు చేసేందుకు పనిచేశారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా బేతపూడి గ్రామంలోని పవన్ కళ్యాణ్ నగర్లో వంగవీటి మోహనరంగ విగ్రహం ఆవిష్కరణతో జనసేన పార్టీ జెండా దిమ్మే ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మశెట్టి వాసు హాజరయ్యారు. జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షుడు వాస శ్రీనివాసరావు సొంత ఖర్చుతో తన గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహంతో పాటు జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పేదల పెనిది, కులమత వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా తనదైన ముద్రను వేసుకున్నటువంటి వంగవీటి మోహనరంగ విగ్రహం, పార్టీ జెండాను ఒకే చోట ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ నాయకులు చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని, మోహనరంగ నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా ఉండడంతో ఆయన ఆశయాలు ఎంతో గొప్పవని అమ్మిశెట్టి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం అంతా కూడా ఆచరణలోకి తీసుకొని ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. దేనికంటే అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా నిలబడబట్టి ఈ రోజున ఇంత మంచి ప్రభుత్వం ఏర్పడింది. దేనికంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఒక అనుభవం రాష్ట్రానికి పనికొస్తుందని చెప్పి ఒక తలంపుగా పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించి ఈ రోజు మనం చూస్తున్న తీరు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మన జీవితాలు వెలుగులు నిండుతాయని చెప్పి నిజంగా ఆశిస్తూ ఉన్నారు. ఇలాంటిది కలకాలం ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి, అలాగే మాది కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేతపూడి విజయశేఖర్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇంతమంది విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. ప్రతి గ్రామంలో చెయ్యాలని చేస్తే ఆ రంగా గారు రోజు మన ముందే మనకే కనపడుతుంటాడు, మనమే చూస్తుంటాము. అందరూ దీన్ని పాటించి ప్రతి ఒక్క గ్రామంలో రంగా గారి విగ్రహం ఉండాలి. అట్టానే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం అయ్యే విధంగా ప్రతి జన సైనికుడు ఒక సైనికుడు వెళ్ళే పనిచేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జోహారు వంగవీటి మోహన్ రంగా. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోడూరు మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పునః ప్రారంభించడంతో కోడూరు మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ నేపథ్యంలో నిలిపివేసిన బస్సు సర్వీసు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ చొరవతో మళ్లీ ప్రారంభం కావడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోడూరు మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పునః ప్రారంభించడంతో కోడూరు మండలం చుట్టుపక్కల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో కొత్తగా ప్రారంభించి ఈ సర్వీసు సంక్రాంతి పండుగ సీజన్ నేపథ్యంలో సర్వీసును నిలిపివేశారు. సంక్రాంతి పండుగ సీజన్ ముగిసినా బస్సు సర్వీసు ప్రారంభించకపోవడంతో కోడూరు కూటమి నాయకులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుని సంప్రదించగా బస్సు సర్వీసును నడపాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఈ రోజు నుంచి ఉదయం మచిలీపట్నం కోడూరు మధ్య బస్సు సర్వీసు నడుస్తోంది. బస్సు సర్వీసు పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్న కొనకళ్ళ నారాయణకు కోడూరు కూటమి నేతలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు. కోడూరు ఉల్లిపాలెం మీదుగా కోడూరు వచ్చే బస్సు డిసెంబర్ 23వ తారీఖున మనకి కోడూరు వచ్చింది. ఆ రోజు నుంచి జనవరి 5వ తారీఖు వరకు అంటే 12 రోజులు బస్సు వచ్చింది. తర్వాత
సంక్రాంతి సెలవులు అవటం బస్సు డ్రైవర్లు హైదరాబాద్ అటు వెళ్ళటం వల్ల ఈరోజు మళ్ళీ వేశారు. 5వ తారీఖు నుంచి ఈరోజు అంటే 12 రోజులు బస్సు వచ్చింది, 15 రోజులు బస్సు ఆగిపోవడం జరిగింది. ఈ గ్యాప్లో చాలామంది ప్రయాణికులు వచ్చి ఇబ్బంది పడి చాలామంది రోజుకి 20 మంది 30 మంది వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న 10 రోజుల నాడు వెళ్ళి మళ్ళీ నారాయణ గారిని చైర్మన్ గారిని కలిసి పుల్లయ్య గారి ద్వారా మళ్ళీ డిపో మేనేజర్ గారిని కలిసి మొత్తం మళ్ళీ ఈరోజు సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభంగా ఈరోజు మళ్ళీ బస్సు వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.